स्वामिन् इति नामिने स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवी नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे पाश्चात्यदेशतारिणी जया श्रीकृष्ण चैतन्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे రామ రామ హరే హరే. రాధా గోవిందులకు ప్రణామాలు చేసుకోండి. పరమ పూజ్య శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. ఆయనకి ఒకసారి నమస్కారం చేసుకోండి. పూజ్య శ్రీ జై పతాక స్వామి మహారాజుకి జై. ఆయనకి నమస్కారం చేసుకోండి. ఈరోజు గీతా మహత్యంలో శ్లోకం చూద్దాము. గీతయశ్చానాజనతి పఠనం నైవ పఠనం స ఏవ మనుష్యలోకే మోఘకర్మ కరో భవేత్. ఎవరైనా భాష్యం చెబుతారా మాతాజీ? మాతాజీ, గీతను నేర్చుకోవడం మరియు బోధించడం గురించి ఏమీ తెలియని వ్యక్తి మానవ జీవన రూపం యొక్క విధిలో విఫలమవుతాడు. శ్రీ వైష్ణవతంత్ర సార శ్లోకం 13. దీంట్లో ఏం చెప్తున్నారంటే భగవద్గీత యొక్క ముఖ్యమైన ఎందుకు నేర్చుకోవాలి, మనము ఎందుకు బోధించాలి అనేది చెప్తున్నారు. ఈ 84 లక్షల జీవరాశుల్లో అందరికీ అన్ని మనకి జంతువులకి ఉండే తేడా ఏంటి? ఎవరైనా చెప్పగలరా మాతాజీ? హరే కృష్ణ. క్వశ్చన్ అర్థం కాలే మాతాజీ. మనుషులకి జంతువులకి ఉండే డిఫరెన్స్ ఏంటి? మనలాగా పనులు చేయలేవు. అన్ని పనులు చేస్తాయి కదా మాతాజీ. తింటాయి, కొట్లాడతాయి, పడుకుంటాయి, లగ్జరీగా బతుకుతాయి. దాని వరకు అవి ఒక ఇల్లు నిర్మించుకుంటాయి. జ్ఞానం మాతాజీ, జ్ఞానం. జ్ఞానం ఇంకొకటి ఉంది. అంటే మాట్లాడడం కూడా రామచిలకలు మాట్లాడతాయి కదా మాతాజీ. రామ రామ కుక్కల ఆలోచన. మనకు జంతువులకు ఉండే తేడా జిజ్ఞాస, ఇంటెలిజెన్స్. జిజ్ఞాస అంటే మనము ఏదైనా తెలుసుకోవాలని ఆతృతతో ఉంటాము. అన్ని 84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ. ఆ ఉత్తమమైన జన్మలో మనం ఎవరైతే భగవద్గీత గురించి తెలుసుకుంటారో ఎంక్వైరీ చేయాలి. అదే ఎంక్వైరీ చేయాలి భగవంతుని గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి మనం తెలుసుకోవాలని ఆతృతతో ఉండాలి. అదే అన్నమాట మనిషి యొక్క జిజ్ఞాస ఉంటే అది మనిషి తెలుసుకుంటారు. అసలు మనిషి యొక్క ముఖ్య ఉద్దేశము ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకొని ఆయన లక్ష్యం తెలుసుకోవాలి. భగవద్గీతలో ఏం చెప్పారు భగవంతుడు? మనము ప్రతి మనిషి యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య ధ్యేయం ఏంటి? పరమాత్మనికి సేవ చేసుకోవడము. అది ప్రతి మనిషి యొక్క ధ్యేయము. అది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. భగవంతుడు సర్వస్వ చాహం హృది సన్నివిష్టు అని చెప్తున్నారు. అంటే అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఇంకోటి చెప్తారు, అహం బీజ ప్రదం పిత. అందరికీ తండ్రిని ఆయన అహం సర్వస్వ ప్రభువు అని కూడా చెప్పారు. అందరికీ బీజము, అందరికీ తండ్రి, అందరికీ
ప్రభువు అందరికి అని ఆయన చెప్తున్నారు. అందరి హృదయాల్లో ఉన్నారు. అందరికీ తండ్రి ఆయనే. అందరికీ బీజం ఇచ్చింది ఆయనే అని స్పష్టంగా భగవద్గీతలో చెప్తున్నారు. ఇది ఇది ఒక భగవద్గీత అనేది ఒక భౌతిక విద్య అనేది కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక విద్య. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్పిరిచువల్ సైన్స్ అన్నమాట. అంటే ఈ భౌతిక జ్ఞానం అనేది మనము బ్రతకడానికి, మనము జీవించడానికి, మన దేహాన్ని పోషించుకోవడానికి మనము భౌతిక విద్య అనేది నేర్చుకుంటున్నాము. కానీ భగవద్గీత అనేది మన ఆత్మ గురించి, పరమాత్మ గురించి తెలుపుతుంది. ఇదే ముఖ్యమైన విద్య. మనము మన జీవితాన్ని ఎలా గడపాలి అనేది భగవద్గీతలో ముఖ్యంగా పరమాత్ముడు అన్నీ చెప్తున్నారనమాట. ఈశాపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అంటే అన్ని చోట్ల నేనే ఉన్నాను. కదలని దాంట్లో, కదిలే దాంట్లో, అన్ని దాంట్లో, ప్రతి అణువులో, పరమాణువులో నేనున్నానని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు 13th చాప్టర్ ప్రకృతి పురుషుడు చైతన్యము. ప్రకృతి అంటే ఈ నేచర్ అన్నమాట, భౌతిక ప్రకృతి. పురుషుడు అంటే భగవంతుడు. చైతన్యం అంటే మనలో ఉండే కాన్షియస్నెస్ అన్నమాట. దాని గురించి మనం ఈరోజు 13th చాప్టర్ లో తెలుసుకుందాము. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. హరే కృష్ణ. భాష్యం ఎవరైనా చదువుతారా మాతాజీ? అర్జునుడు ఇట్లు పలికెను, ప్రియమైన కృష్ణ, ప్రకృతిని గూర్చియు పురుషుని భోక్త గూర్చియు క్షేత్రమును గూర్చియు క్షేత్రము నెరింగిన వాణిని గూర్చియు జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. ఇక్కడ భగవంతుని అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఎవరు? క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం ఎరిగిన వారెవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞాన లక్షణం ఏంటి? జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అంటే ప్రకృతి అంటే నేచర్, మనం చుట్టుపక్కల ఉంది. పురుషుడు అంటే ఎవరు? పరమాత్ముడు, భోక్త. ఆయనే అందరికీ భోక్త. దేహము, మన దేహం గురించి. క్షేత్రం అంటే దేహం, క్షేత్రజ్ఞుడు అంటే భగవంతుడు అన్నమాట. అందరి గురించి నేను తెలుసుకోవాలని అడుగుతున్నాను అని అర్జునుడు ప్రశ్నిస్తున్నారు భగవంతుణ్ణి. నెక్స్ట్ శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధేయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం వేత్తి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. హరే కృష్ణ. ఎవరైనా భాష్యం చదవండి మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు ఎరుగుము. దేహమును మరియు దేహం నెరిగిన వానిని తెలుసుకొనుటయే జ్ఞానమనబడును. అదియే నా అభిప్రాయము. దీంట్లో భగవంతుడు మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఫస్ట్ క్షేత్రం అంటే ఏం తెలుసుకుందాం. యాక్చువల్ గా నార్మల్ లాంగ్వేజ్ లో క్షేత్రం అంటే దేహం అన్నమాట. ఇక్కడ నార్మల్ గా క్షేత్రం అంటే ఒక పొలం అన్నమాట. ఆ పొలము గురించి ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? పొలం యొక్క
యజమానికి ఎక్కువగా తెలుస్తుంది కదా. అంటే ఆ పొలం గురించి, దాంట్లో ఎటువంటి విత్తనాలు వేస్తే ఎటువంటి పంట వస్తుంది, అది ఎటువంటి నేల, దాని గురించి అన్ని వివరాలు ఆ పొలం యొక్క ఓనర్కి తెలుస్తుంది. అలాగే అలాగే మనం ఒక దేహము మన దేహంలో ఆత్మ కూడా మన దేహం గురించి తెలుస్తుంది. మన ఆత్మతో పాటు మనం ఇప్పుడు ఈ పొలాల గురించి పొలం ఓనర్కి కాకుండా ఇంకొకరికి తెలుస్తుంది. అది ఎవరో చెప్పగలరా? ఎవరైనా? పరమాత్మ. దేహం ఆత్మ గురించి పరమాత్మకు తెలుసు. నేను అడిగేది జనరల్ గా ఒక పొలం గురించి ఒక ఓనర్ కి తెలుసు, తర్వాత ఇంకెవరికి తెలుస్తుంది? ఆ దేహదారికి తెలుస్తుంది. అట్లే నార్మల్ గా పొలం గురించి పొలం ఓనర్ కి తెలిసినట్లు యాక్చువల్ గా పొలం డీటెయిల్స్ అన్ని మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గవర్నమెంట్ కి అన్ని తెలుసుంటాయి కదా. అలాగే మన ఆత్మకి దేహం గురించి తెలిసినట్టే పరమాత్మకి ఆత్మ గురించి తెలుసు. ఆయన ఎప్పుడు సాక్షిభూతిగా ఉంటారన్నమాట. అలాగే మనము ఎవరైతే ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకుంటారో అదే నిజమైన జ్ఞానము అని చెప్తున్నారు ఇక్కడ. అంటే పరమాత్మకి ఒక్క దేహం గురించి కాదు, అందరి దేహాల గురించి, 84 లక్షల జీవరాశుల గురించి ఆయనకు తెలుసు. ప్రతి పరమాణువు గురించి తెలుసు. ప్రతి కదలని దాంట్లో కదిలే దాంట్లో అందరిలో పరమాత్మ నివసించి ఉంటారు. ఆయన పరమాత్మకు తెలియదంటూ ఏం లేదు. ఆయన సాక్షిభూతుగా ఉంటారు. అదే ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. మన ఆత్మకొక్కటే కాదు, పరమాత్మకు కూడా ఈ దేహం గురించి తెలుసు అని చెప్తున్నారు. ఈ దేహం కూడా ఇప్పుడు మనము పొలంలో విత్తనాలు వేస్తే మనం వేసే విత్తనాలను బట్టి దానిలో పొలంలో మంచి పంట వస్తుందో రాదో అనేది తెలుస్తుంది. అలాగే మన దేహాన్ని కూడా మనం చేసే కర్మలను బట్టి నెక్స్ట్ లైఫ్ కి అది ఎలా వెళ్తుందో మనం తెలుసుకోవాలి. అంటే ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది. మన భావన బట్టి నెక్స్ట్ లైఫ్ లో మనము జన్మ తీసుకుంటాము అనే జ్ఞానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేది చెప్తున్నారు. మనము ఇంకో శ్లోకం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. రాజ విద్య రాజగుహ్యం పరమం ఇద ఉత్తమం. అంటే అన్నిటిలో కంటే ఈ జ్ఞానము ఉత్తమమైన జ్ఞానము. రాజ విద్య అంటే పరమాత్ముని గురించి తెలుసుకునే జ్ఞానము కింగ్ అని చెప్తున్నారనమాట. ఆత్మ పరమాత్మల గురించి మనము తెలుసుకోవాలి. అప్పుడే మనం ఎటువంటి కర్మలు చేస్తాము, నెక్స్ట్ లైఫ్ లో మంచి జన్మ తీసుకోవడానికి అనే జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. మహాభూత్యానహంకారో బుద్ధిర్వ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరః ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంగాత్తాచేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం మాతాజీ. అందరూ ఒకసారి పలుకుతారా? పలికిస్తాను. మహాభూత్వాన్యహంకారో మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరః ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంగాత చేదనా ధృతిః
ఏతత్ క్షేత్రం సమాసేన ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రమగును, దాని అంతః ప్రక్రియలగును భావింపబడుచున్నవి. హరే కృష్ణ మాతాజీ. దీంట్లో 24 అంశాల గురించి చెప్తున్నారనమాట. ఈ 24 అంశాల ద్వారానే మనము ఈ భౌతిక ప్రపంచంలో కర్మ అనేది చేస్తున్నాము. అంటే అది దీంతో చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పంచమహాభూతములు. పంచమహాభూతములు అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ పంచమహాభూతాలతోనే అన్నీ ఉంటాయి. ఈవెన్ మన దేహం కూడా పంచభూతాలతో ఏర్పడుతుంది, చివరకు పంచభూతాల్లోనే కలిసిపోతుంది. అంటే పంచభూతాలు లేని ఏమీ లేవు అని చెప్తున్నారనమాట. ఇంకోటి అహంకారం, బుద్ధి, అవ్యక్తం. ఇవి సూక్ష్మంగా ఉండేవి మన దేహంలో. అహంకారం, బుద్ధి, అవ్యక్తం. అహంకారం అంటే ఎటువంటి అహంకారము అంటే మనమే ఈ ప్రకృతిలో అన్నిటినీ అధికారాన్ని చెలాయించాలి, మనమే బాస్గా ఉండాలి, మనమే ఈ దేహము, ఈ దేహమే శాశ్వతము, మన మాటే అందరినాలి, అటువంటి అహంకారం అన్నమాట. బుద్ధి అంటే మన ఇంటెలిజెన్స్. అవ్యక్తము అంటే మనం లోపల ఉండే ఆలోచనలు. అవి ఒకసారి లోపల ఉండే ఆలోచనని అవ్యక్తము అంటారు. ఇంకోటి దశేంద్రియములు. ఇంకో కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. వీటన్నింటి ద్వారా మనము జ్ఞానం తీసుకుంటున్నాము. మనము కళ్ళ ద్వారా భగవంతుని చూస్తాము, చెవుల ద్వారా భగవంతుని వింటాము, ముక్కు ద్వారా భగవంతుని పెట్టిన వాసనని చూస్తాము, నాలుక ద్వారా భగవంతుని ప్రసాదాన్ని ఆస్వాదిస్తాము. మనం చర్మం అంటే మనం భగవంతుని అలంకారం అట్లా ఆస్వాదించినప్పుడు మన చర్మము నిక్కబొచ్చుకుంటుంది అనమాట. అలా ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నామని చెప్తున్నారు అనమాట. ఇంకోటి కర్మేంద్రియాలు. ఏ దానిలతో అయితే కర్మ చేస్తున్నాము అవి వాక్కు, పాదాలు, చేతులు, గుదము, జననేంద్రియాలు. అంటే మనం వాక్కు ఈ 5 ద్వారానే కర్మ చేస్తున్నాము. అంటే వీటి ద్వారానే కదా, ఒకసారి ఆలోచించండి. వాక్కు ద్వారా అంటే వాక్కు ద్వారా మనము అంటే చెడు మాట్లాడొచ్చు, మంచి మాట్లాడొచ్చు. పాదాల ద్వారా అంటే మనం మంచి ప్రదేశానికి వెళ్ళొచ్చు, చెడు ప్రదేశానికి వెళ్ళొచ్చు. చేతులు, గుదము, జ్ఞానేంద్రియాలు అంటే మనము మల విసర్జన. ఇవి జనేంద్రియాలు అంటే జనేంద్రియాల ద్వారా తప్పు చేయొచ్చు, మంచి చేయొచ్చు అన్నమాట. ఇంకోటి ఇంద్రియ వస్తువులు. ఇంద్రియాని దశైకం. ఇంద్రియ వస్తువులు అంటే మెదడు, వాసన, రుచి చూడడం, స్పర్శ, ఇవన్నీ ఇంద్రియ వస్తువులు అన్నమాట. ఈ 24 అంశాల ద్వారానే మనం చేసే డైలీ యాక్టివిటీస్ చేస్తున్నాము, వాటి ద్వారానే కర్మ చేస్తున్నాము. దీని ద్వారానే మనకి కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము అన్నవి కలుగుతాయి. ఈ 24 విషయాల ద్వారా అన్ని మనం సుఖం చేస్తున్నామా, దుఃఖపడుతున్నామా, ద్వేషపడుతున్నామా అనేది కలుగుతాయి అనేది భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ
నా సత్తన్నా సదుచ్యతే. ఎవరన్నా భాష హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృత తత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. ఆది లేనిదియు నాకు ఆధీనమును అగు బ్రహ్మము, జీవాత్మ ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. హరే కృష్ణ మాతాజీ. దీంట్లో స్పష్టంగా భగవంతుడు మనకి చెప్తున్నారు, దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వం ఆస్వాదించగలవు, అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. అది లేనిదియు నాకు ఆధీనమగు బ్రహ్మము ఈ భౌతిక జగత్తులంది కార్యకరములకు అతీతమై ఉండును. అంటే దేన్ని తెలుసుకోవడం ద్వారా మనం అమృతత్వాన్ని పొందగలము అనేది అది చెప్తున్నారనమాట. దేన్ని తెలుసుకోవడం ద్వారా అంటే భగవంతుని గురించి, పరమాత్మ గురించి, భగవంతుని చెప్పిన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడం ద్వారా మనము అమృతత్వాన్ని పొందుతున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ మీరు పిక్చర్ లో చూస్తే ఆయన చెడు పనులు చేస్తున్నారనమాట. ఒక పక్క మద్యం సేవిస్తున్నారు, ఒక పక్క సిగరెట్ తాగుతున్నారు, ఒక పక్క బ్యాడ్ లేడీతో మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి అజ్ఞానంతో అటువంటి పనులు చేస్తున్నారు, నన్ను ఎవ్వరూ చూడట్లేదు అనే అజ్ఞానంతో. కానీ మనం చేసే ప్రతి పనికి పరమాత్మ సాక్షిభూతిగా ఉంటారు. పరమాత్మ అన్ని చూస్తారు, పరమాత్మకు అన్ని తెలుసు, పరమాత్మ సాక్షిభూతిగా ఉంటాడు. అంటే మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది మనకి తెలుస్తుంది. జ్ఞానం ద్వారా మనము మంచి కర్మలు చేయాలా, చెడు కర్మలు చేయాలా అనేది తెలుసుకొని మంచి కర్మల ద్వారా మనము మంచి ఫలితాన్ని పొందుతాము అనేది జ్ఞానం అనేది భగవంతుని గురించి మనము జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేది భగవంతుడు ఇక్కడ మనకి చెప్తున్నారు. సర్వతః పాణిపాదం తత్సరత్వో క్షిషో ప్రోముఖం సర్వతః శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. సర్వత్రా అతని హస్తములు, పాదములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు వ్యాపించి ఉన్నవి. ఈ విధముగా పరమాత్మ సర్వమును ఆవరించి ఉండును. ఇంట్లో భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆయన పాదములు, హస్తములు, నయనములు, శిరములు, ముఖములు, కర్ణములు అన్ని వ్యాపించి ఉన్నాయంట. భగవంతుడు కొంతమంది చెప్తారనమాట, అభక్తులు చెప్తారనమాట, ఆయన హస్తములు, పాదములు, నయనములు, శిరములు అన్ని వ్యాపించి ఉన్నాయి, అవేలా మనం నమ్మగలము, మేము నమ్మము అని కొంతమంది వాదిస్తారనమాట. అలాంటి వారి కోసం భగవంతుడు ఒకటి చెప్పారనమాట, అండాస్తరస్తం పరమాణు జయనస్తరస్తం. అంటే ప్రతి అండంలో, ప్రతి పరమాణువులో నేను ఉన్నాను అని, ప్రతి అణువులో ఉన్నానని భగవంతుడు చెప్తున్నారు. ఇంకొకటి మనము భౌతిక ప్రపంచంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నారు. సూర్యుడు ఒక్క కంట్రీలోనే ఉండరు కదా. ఇప్పుడు మార్నింగ్ మనకి అమెరికాలో ఉంటారు, ఇండియాలో ఉంటారు, అన్ని కంట్రీస్ లో ఉంటారు అన్నమాట. అలాగే ఇప్పుడు మనము సూర్యరశ్మి కింద ఒక 100 కుండలు నుంచినాం అనుకో, 100 కుండలలో సూర్య భగవానుడు మనకి కనిపిస్తారనమాట. అలాగే భగవంతుడు సర్వదా వ్యాపించి ఉన్నారనమాట, అందరి హృదయాల్లో ఉన్నారు. అదే చెప్తున్నారన్నమాట, సర్వదా నేను వ్యాపించి ఉన్నాను, అందరి హృదయాల్లో ఉన్నాను అని ఆయన స్పష్టంగా నేను చెప్తున్నారనమాట. ఇది క్షేత్రం తత జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త
తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ విధంగా క్షేత్రము, దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహనం చేసుకొని నా భావంను పొందుదురు. దీంట్లో భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను దేహం గురించి, జ్ఞానం గురించి నీకు సంక్షిప్తంగా చెప్తున్నాను, కానీ దీన్ని అందరూ అర్థం చేసుకోలేరు. కేవలం భక్తులు మాత్రమే నన్ను అవగాహన చేసుకోగలరు, నా భావం పొందగలరు అని చెప్తున్నారు. కొంతమంది ఎలా అనుకుంటారు అంటే, మనది ఈ జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి, ఏం యూజ్ ఈ జ్ఞానం వల్ల, మనది షార్ట్ లైఫ్, ఉన్న లైఫ్ ని మనం ఎంజాయ్ చేసుకుందాము, ఏం అవసరము తెలుసుకొని అని అని ఇప్పుడు చూడండి, జ్ఞానం ఇట్లా పాపాలు, ఆ జ్ఞానం తెలుసుకోకుండా పాపాలు చేయడం వల్ల వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు. జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది భక్తులకు అందరికీ తెలుసు. కాబట్టి భక్తులందరూ ఎప్పుడూ జాగ్రత్తగా సత్వగుణంలో ఉండి ఎటువంటి పని చేయాలి, ఎటువంటి పని చేయకూడదు అని తెలుసుకొని, ఎటువంటి చెడు పనులు చేయకుండా, పాపాలు చేయకుండా, ఎప్పుడూ భక్తుల సాంగత్యంలో ఉంటూ భగవంతుని గురించి శ్రవణం చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకోటి మనము శ్లోకం తెలుసుకుంటాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురన్మిళితమేన తస్మై గురవే నమః. అంటే మనం అజ్ఞానం తొలగించుకొని జ్ఞానాన్ని తెలుసుకోవాలి గురువు ద్వారా అనేది తెలుసుకోవాలన్నమాట. ప్రకృతిం పురుషం చైవ విద్యన్నాదివుభావపి వికారంచ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. హరే కృష్ణ. భౌతిక ప్రకృతి మరియు జీవులు రెండును అనాది అని తెలుసుకొనవలెను. వాని ఎందలి సకల పరివర్తనములు మరియు భౌతిక గుణములనున్నవి భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినవి. హరే కృష్ణ మాతాజీ. దీంట్లో భౌతిక ప్రకృతి, జీవులు అనే దాని గురించి చెప్తున్నారు. అంటే మన ఈ భౌతిక ప్రకృతి, జీవులు అనేది ఎప్పటి నుంచే ఉన్నాయి, అనాది నుంచి ఉన్నాయి. వాని ఎందలి సకల పరివర్తములు మరియు భౌతిక గుణములని భౌతిక ప్రకృతి నుంచి ఉద్భవించినవి. అంటే భౌతిక ప్రకృతి నుంచి గుణములు ఉద్భవించినవి కదా, మనం తెలుసుకున్నాం కదా. రజోగుణము, సత్వగుణము, రజోగుణము, తమో గుణం అనేది భౌతిక ప్రకృతి నుంచి వచ్చినాయి. అంటే మనము మన జీవులము ఈ భౌతిక ప్రపంచంలో బద్ధ జీవులు ఏ గుణంతో అయితే వాళ్ళ దేహాన్ని పోషిస్తారు, అంటే ఎటువంటి కర్మల ద్వారా, వాళ్ళు చేసే కర్మల ద్వారా వాళ్ళు దేహము నెక్స్ట్ లైఫ్ లో వస్తుందన్నమాట. అంటే జ్ఞానం తెలుసుకొని మంచి కర్మలు చేయడం వల్ల మంచి జీవితాన్ని నెక్స్ట్ లైఫ్ లో పొందుతారు. కానీ ఏవి తెలుసుకోకుండా రజోతమో గుణంలో ఉంటూ ఎప్పుడు చెడు పనులను చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళ భావముని బట్టి వాళ్ళు నెక్స్ట్ లైఫ్ జన్మని పొందుతారు. అంటే మనం చేసే కర్మను బట్టి మన ఇది నెక్స్ట్ లైఫ్ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. హరే కృష్ణ మాతాజీ. భౌతిక కార్యకారణములన్నింటికి ప్రకృతియే హేతువనియు భౌతిక జగత్తునందలి వివిధ సుఖ దుఃఖాల అనుభవనాలకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది. ఇంద్రుడి కథ.
భౌతిక కార్యములన్నిటికీ ప్రకృతియే హేతువు. అంటే మళ్ళీ ఇక్కడ గుణాల గురించి చెప్తున్నారనమాట. మనం చేసే కర్మ గురించి. అంటే మనం ఏ గుణంలో ఉండి చేస్తామో ఈ ప్రకృతిలో ఉండే గుణాలకి ఐ మీన్ తీసుకొని అంటే ఈ 3 గుణాల్లో సతమతమవుతూ ఎటువంటి కర్మలు చేస్తామో దాన్ని బట్టి మనకి సుఖమో, దుఃఖమో అనేది మనకి వస్తుంది అనేది చెప్తున్నారనమాట. అంటే మనము ఇంద్రుడు ఎప్పుడు ఆయన సింహాసనం గురించి ఎప్పుడు తహతలాడుతుంటూ అప్పుడప్పుడు రజోగుణంలో ఉండి తప్పు పనులు చేస్తుంటారు కదా! అదే చెప్తున్నారన్నమాట. మనం చేసే కర్మలను బట్టి మనకి సుఖమా, దుఃఖమా అనేది వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇంకోటి ఇంకా ఇంపార్టెంట్ శ్లోక అందరూ పలకండి మాతాజీ. అన్యేత్వేవ మజానంతః శ్రుత్వాన్యేభ్యే ఉపాసతే ఉపాసతే తేపి చాతితరం చైవ మృత్యుం శృతిపరాయణః. హరే కృష్ణ. ఎవరన్నా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మరికొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయం లేకున్నను ఇతరుల నుండి పరమ పురుషుని గూర్చి శ్రవణము చేసి అతనిని పూజింపనారంభింతురు. ప్రామాణిక పురుషుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గలవారగొటచే వారును జనన మరణ మార్గమును అధిగమింతురు. దీంట్లో మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరి నుంచి తెలుసుకోవాలి అనేది చెప్తున్నారనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే మనమే భగవద్గీత చదివేసుకుందాము, మనకు అర్థమైనది మనం అండర్స్టాండ్ చేసుకుందాము, అది అలా ఉండకూడదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్ణేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శనః. మనం ఒక గురు పరంపర ద్వారా వచ్చిన ఆత్మదర్శి ద్వారా మాత్రమే మనము ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరమాత్మని గురించి జ్ఞానాన్ని మనం శ్రవణం చేయాలి. మనం ఎవరి నుంచి శ్రవణం చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనమంతకు మనం తెలుసుకొని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎవరైతే గురు పరంపర ద్వారా ఒక ప్రామాణిక సాంప్రదాయం ద్వారా వచ్చినారో అటువంటి పరమ పురుషుల ద్వారా మాత్రమే మనము తెలుసుకోవాలి. అప్పుడే మనము ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడగలము. కానీ ఎవరి ద్వారా అంటే వారి ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మనం జనన మరణ చక్రం నుంచి బయటపడలేము. తప్పుగా అర్థం చేసుకొని మనము వేరే దారిలో వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ జ్ఞానం అనేది, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భగవంతుడు ఈ కులము ఈ జాతి అది ఏమీ చెప్పలేదన్నమాట. అందరికీ ఏ కులంలో పుట్టినా ఏ జాతిలో పుట్టినా అందరి కోసం భగవంతుడు ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు. అది తెలుసుకొని మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచారుల దగ్గర నుంచి మాత్రమే తెలుసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి అంటే వారి దగ్గర నుంచి మనం తెలుసుకోకూడదు. మనము ఎప్పుడైతే ఆచారుల దగ్గర నుంచి తెలుసుకుంటున్నామో వారి గురు ద్వారా వచ్చిన జ్ఞానాన్ని అంటే కృష్ణ ద్వారా వచ్చిన ఇప్పుడు ఇస్కాన్ అనేది బ్రహ్మ గౌడ్య మధ్వ సాంప్రదాయము. బ్రహ్మ నుంచి వచ్చిన జ్ఞానాన్ని వారి గురువుల ద్వారా మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇలా 4 సాంప్రదాయాల నుంచి వచ్చిన సాంప్రదాయాలు గురువుల ద్వారా మాత్రమే మనము తెలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు భగవంతుడు అందరి కోసం ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ఇస్కాన్ అందరి కులాల వాళ్ళని, అందరి జాతుల వాళ్ళని, ఏ కంట్రీ వాళ్ళనైనా
అందరికీ ఆహ్వానం పలుకుతుంది. అంటే ఈ జాతి, కులం అని ఎప్పుడూ చూడరు. అందరికీ ఆహ్వానం ఇస్తుంది. అందరికీ జ్ఞానాన్ని పంచుతుందన్నమాట. అందువలన మనము మనకి గురువులు అందరూ అందుబాటులో ఉన్నారు. అందువలన గురువుల ద్వారా మాత్రమే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మనము ఆహ్, మీ అందరికీ పంచడానికి ప్రయత్నించాలి. భ భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. అందుకే ప్రభుపాదుల వారు భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పారంటే, భగవంతుడు ఏమి చెప్పారో ఉన్నది ఉన్నట్టుగా ప్రభుపాదుల వారు మనకి వివరించారు. అది బ్రహ్మ ద్వారా మనకి ఈ జ్ఞానం అనేది వస్తుంది. అందుకే మనం గురువు దగ్గరికి పోయినప్పుడు కూడా మనము అహంకారంతో ఈ జ్ఞానం గురించి అడగకూడదు. మనము వినయంతో, విధేయతతో వెళ్ళి మనము భగవంతుని గురించి శ్రవణం చేయాలనే జిజ్ఞాసతో వెళ్ళి మర్యా ఆయన ఆయనకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ వినయంతో వెళ్ళి మన జ్ఞానం తెలుసుకోవాలని జిజ్ఞాసతో మనము ఆయన్ని ప్రశ్న వేయాలి. అహంకారంతో ప్రశ్న వేయడం వల్ల అంటే మనం అహంకారంతో ప్రశ్న వేయడం వల్ల గురువు తెలుసుకుంటారనమాట. ఆయన ఆత్మదృష్టిలో జ్ఞానం తెలిసిన వారు. అటువంటి అహంకారంతో జ్ఞానం తెలుసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం వినయంతో తెలుసుకోవడం వల్ల మనకి కూడా పరమాత్ముడు కొంచెం బుద్ధినిచ్చి దాన్ని తెలుసుకోవాలనే జ్ఞానాన్ని ఇస్తారనమాట. మన అహంకారంతో ఏముందిలే, ఈయన ఏముందిలే, గురువు ఏముందిలే అనే అహంకారంతో మనం గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే ఎటువంటి జ్ఞానం మనం అర్థం చేసుకోలేము. మనకి భగవంతుడు అర్థం కాడనమాట. అందుకే ఈ భగవద్గీత జ్ఞానాన్ని అనేది ఓన్లీ పరంపర ద్వారా వచ్చిన గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడి భగవంతుని చేరుకొని భగవంతునికి సేవ చేస్తామన్నమాట. అందుకే మనం శాస్త్రం చెప్పిన విధంగా, గురువు చెప్పిన విధంగా మాత్రమే మన జీవితాన్ని గడపాలి అని మనకి చెప్తున్నారన్నమాట. క్షేత్రజ్ఞజయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఈ విదుర్యాంతి తే పరం. హరే కృష్ణ. ఎవరైనా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమగల భేదమును జ్ఞాన చక్షువులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నందు విధానమును నెరగగలిగిన వాడు పరమగతిని పొందగలరు. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇక్కడ మనము దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ పరమాత్ముల నడుమగల భేదంని తెలుసుకోవడం ద్వారా మనము మన జ్ఞాన చక్షువులు తొలగి జ్ఞానం అనేది వస్తుంది. అంటే ఆత్మకి పరమాత్మకి ఉన్న బంధాన్ని తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ముక్తి అనేది కలుగుతుంది. అప్పుడే మనము పరమగతిని పొందగలము అని భగవంతుడు చెప్తున్నారనమాట. ముక్తి అంటే రజో తమో గుణ సత్వగుణములను ఎప్పుడైతే మనము ఛేదించగలము అంటే ఆ 3 గుణాల్ని దాటి శుద్ధ సత్వగుణంకి ఎప్పుడైతే వస్తామో అప్పుడే ముక్తిని పొందగలము. అంటే ఆ శుద్ధ సత్వగుణంలో శుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి పరమాత్మ గురించి చక్కగా తెలుసుకోగలము. ఆ జ్ఞానాన్ని చక్కగా గురువు నుంచి తెలుసుకోగలము అని భగవంతుడు మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనము ఇప్పుడు ఈ చాప్టర్ గురించి ఒక స్టోరీ తెలుసుకుందాం. చిన్న స్టోరీని. కనకదాస్ అన్నమాట. యాక్చువల్గా ఈయన ఒక గౌడ జాతిలో పుట్టిన మనిషి. ఆయన పేరు తిమ్మప్ప నాయక. ఆయన గౌడ జాతిలో పుట్టడం వల్ల దున్నపోతులని కాచుకుంటూ
ఉంటారు. ఆ దున్నపోతులను ఉంటూ ఒకరోజు ఒక చోట బ్రాహ్మణులందరూ భగవంతుని గురించి జ్ఞానం బోధిస్తూ ఉంటారనమాట. ఒకరోజు బోధిస్తూ ఉంటే ఆయన ఆ జ్ఞానాన్ని కొంచెం తెలుసుకుందామనే జిజ్ఞాసతో వెళ్ళి బ్రాహ్మణుల దగ్గర కూర్చుంటారనమాట. దాన్ని చూసి బ్రాహ్మణులు హేళన చేస్తారు. "నువ్వు దున్నపోతులు కాల్చుకునేవాడివి. నీకెందుకు జ్ఞానము? నీవెందుకు జ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నావు? నీకెటువంటి జ్ఞానం అవసరం మేము బోధించము. వెళ్ళి నువ్వు కోన, కోన, కోన అని జపించు" అని హేళన చేస్తారనమాట. కోన అంటే దున్నపోతు అని. కోన, కోన, కోన ఆయనకు తెలియకుండా అజ్ఞానంతో కోన, కోన, కోన అని జపిస్తున్నాడనమాట. కోన అంటే దున్నపోతు. దున్నపోతు ఎవరికి వాహనము? యమధర్మరాజుకి. యమధర్మరాజు ఆయన మహాభక్తుడు. ఆయన ఈయనకుండే జిజ్ఞాసని, ఆతృతని చూసి యమధర్మరాజు ఆయనకు ఒక గురుదేవుని ప్రసాదిస్తారు. ఆ గురుదేవుల పేరు వ్యాసరాజు. ఆ గురువు దగ్గర ఈయన ఎంత వినయంగా, చాలా వినయంతో భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో రోజు జ్ఞానం తెలుసుకుంటూ ఉంటారనమాట. అలాగా బాగా మంచిగా జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఒకరోజు గురువు అందరికీ పరీక్ష పెట్టదలిచి అందరి శిష్యులని పిలిచి ఈ అరటిపండు తీసుకుని ఎవ్వరు చూడని ప్రదేశంలో వెళ్ళి ఈ అరటిపండును తినండి అని గురువు గారు అందరికీ చెప్తారనమాట. అందరి శిష్యులు కొంతమంది చెట్టు చాటుకెళ్ళి తినడము, కొంతమంది కొండ ఎత్తైన ప్రదేశంలో వెళ్ళి గుహలాగా వెళ్ళి ఆ ప్రదేశాల్లో తినడము, ఇటువంటివి చేస్తారన్నమాట. కానీ ఈయన మాత్రము అరటి పండుని తీసుకొచ్చి గురువు గారికి ఇస్తారు. ఇచ్చి గురువు గారు అడుగుతారనమాట, "ఎందుకు నాకు తిరిగి ఇస్తున్నావు అరటి పండుని?" అంటే గురువు గారికి ఈయన చెప్తారు, "భగవంతుడు లేని ప్రదేశం అంటూ లేదు. భగవంతుడు చూడకుండా మనము ఏ దాన్ని తినలేము" అని స్పష్టంగా చెప్తారు. అంటే భగవంతుడు లేని ప్రదేశం లేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఆయన ఒకరోజు ఈయన అందరికీ ఉడిపి గురించి తెలిసే ఉంటుంది. ఉడిపికి వెళ్ళి ఆయన భగవంతుని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. కానీ అక్కడ ఉండే బ్రాహ్మణులు ఈయన తక్కువ జాతికి చెందినవారు అని అవమానించి ఆయన్ని లోపలికి దేవాలయంలోకి ప్రవేశించడానికి అనుమతించారనమాట. అప్పుడు చాలా బాధపడతారు. కానీ ఆ కిటికీలోని చూడడానికి ప్రయత్నిస్తారు. కానీ భగవంతుడు ఎంత దయామయుడు చూడండి దీంట్లో. భగవంతుడు ఆయనే స్వయంగా తిరిగి గోడను ఆ పక్కనుండే గోడను చీల్చేస్తారు. అంటే ఈయనకు దర్శనం ఇవ్వడానికి భగవంతుడే స్వయంగా ఆయన తిరిగి దర్శనం ఇస్తారనమాట. అయితే ఎవరైతే భగవంతుని గురించి జ్ఞానం తెలుసుకుంటారో, భగవంతునికి శరణాగతి వేడుతారో అటువంటి భక్తులకు మాత్రమే భగవంతుడు దర్శనం ఇస్తారు. అది చూసి ఆ బ్రాహ్మణులందరూ పశ్చాత్తాపపడి ఆయనకి ప్రణామాలు, నమస్కారాలు చేస్తారన్నమాట. అంటే మనం ఈ స్టోరీ నుంచి ఏం తెలుసుకోవాలంటే, భగవంతుడు లేని ప్రదేశం లేదు. భగవంతుడు ప్రతి చోట, ప్రతి ఒక్కరిలో, ప్రతి అణువులో, ప్రతి హృదయములో పరమాత్మునిగా సాక్షిభూతులుగా ఉన్నారు. మనము భగవంతుడికి తెలియకుండా ఏ కార్యమును, ఏ కర్మని చెయ్యలేము. భగవంతుడు ప్రతి ఒక్క చోట ఉన్నారు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట ఈ స్టోరీ నుంచి. అదే కాక భక్తులకు మాత్రమే ఈ జ్ఞానము బోధపడుతుంది. అంటే ఎవరైతే భగవంతుని భక్తి చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ జ్ఞానము బోధపడుతుంది, జ్ఞానం అర్థమవుతుంది భగవంతుని గురించి అని మనము ఈ ఈ కథ ద్వారా మనము తెలుసుకోవచ్చు. అంటే భగవంతుడు తెలుసుకోవడం ఇంకొకటి ఈ స్టోరీ నుంచి
అంటే భగవంతుని తెలుసుకోవడానికి జాతి, మతం, కులము అటువంటివి ఏమీ అవసరం లేదు. మనం తెలుసుకోవాలని జిజ్ఞాస చాలు. భగవంతుని గురించి తెలుసుకోవాలి అని కోరిక, బలమైన కోరిక ఉంటే చాలు. మనం భగవంతుని తెలుసుకోగలము. ఆహ్, ఆహ్, ప్రభుపాదుల వారు చూడండి, ఇక్కడ ప్రభుపాదుల వారు వచ్చి ఈ కంట్రీలో, అమెరికాలో ఆహ్, స్టే అందరికీ ఐడియా ఉంటది టైమ్ స్క్వేర్ అనేది. టైమ్ స్క్వేర్‌లో చిన్న చెట్టు కింద కీర్తన చేసుకుంటూ ఆయన ఆహ్, అందరిని ఆయన కీర్తన చేస్తే అందరూ వచ్చి ఆయన డాన్స్ చేసి అందరూ కొంతమంది జ్ఞానం తెలుసుకోవాలని చాలా ఉత్సాహపడు. అంటే చాలా మంది అజ్ఞానులను ప్రభుపాదుల వారు జ్ఞానాన్ని ప్రసాదించి భక్తులను చేశారు. చాలా మందిలను భక్తులను చేశారు. అంటే ఇక్కడ మీకందరికీ తెలిసే ఉంటుంది. అమెరికాలో ఎప్పుడు రజోగుణంలో ఉంటారు. రజోగుణం అంటే ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటారు. సంపాదన కోసము, అన్నిటి కోసము పరిగెత్తుతూనే ఉంటారనమాట. ఈ రజోగుణంలో ఉండే వారిని కూడా మీన్ శుద్ధ భక్తులు, ప్రభుపాదుల వారి వంటి శుద్ధ భక్తులు జ్ఞానాన్ని ప్రసాదించి, అజ్ఞానాన్ని తొలగించి భగవంతునికి దగ్గర చేశారనమాట. చాలా మంది హిప్పీస్‌ని, చాలా మంది మత్తు పదార్థాలు స్వీకరించే వాళ్ళని, చాలా మంది రజోగుణంలో ఉండే వాళ్ళని ప్రభుపాదుల వారు చాలా మందిని భక్తులు చేశారు. మరి అదే కాకుండా ఆయన అందరిని శుద్ధ భక్తుల్ని చేశారు. చాలా మంది ఇస్కాన్‌లో చాలా మంది మహారాజులు వైట్ బాడీస్ మీన్ చాలా మంది అజ్ఞానం నుంచి జ్ఞానం తెలుసుకొని ఇప్పుడు మహారాజులుగా ఉండి గురుస్థానంలో ఉండి జ్ఞానాన్ని అందరికీ ప్రసాదిస్తున్నారన్నమాట. జయ వాక్యం వాచకం ఇదే ఉదేతి భావతో నమస్వరూపద్వయం పూర్వాస్మత్పరం ఇహ హంతా కరుణం తత్రాపి జనీమహే యస్తస్మిన్ విహిత పరాదా నివాహ ప్రాణి సమంతాద్భవేత్ అశ్య నేదం ఉపశాసోపీః సదా నందం భుదౌ మజ్జతి. ఎవరైనా చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓ పరిశుద్ధ నామ, మీరు 2 రూపాలలో వ్యక్తమగుదురు. 1 పరిశుద్ధ నామముచే వివరింపబడిన పరమ వ్యక్తి. 2వది పరిశుద్ధ నామము యొక్క ధ్వని స్పందన. మొదటి రూపం కంటే 2వ రూపము మరింత కరుణతో ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి మీ మొదటి రూపంపై అనేక అపరాధాలు చేసినప్పటికీ ఆయన 2వ వ్యక్తి తన స్వరంతో మీ 2వ రూపాన్ని సేవిస్తూ ఆనంద సాగరంలో మునిగిపోతాడు. హరే కృష్ణ మాతాజీ. దీంట్లో మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం గురించి చెప్తున్నారంటే, మనము భగవంతుని రూపాన్ని చూసి ఏదైనా తప్పులు చేయొచ్చు, తప్పులు చేసే అవకాశాలు ఉంది. కానీ అటువంటి తప్పులను కూడా ఆయన నామస్మరణ ద్వారా మనము ఆ పాపాలను తొలగించుకోవచ్చు. ఆయన నామస్మరణ ద్వారా మనం ఆనంద సాగరంలో మునిగిపోవచ్చు. అంటే ఒక రూపం ద్వారా మనము తప్పు చేసినా కూడా ఇంకొక నామం ద్వారా మనం ఆయన ధ్వని అంటే ఆయన రూపానికి, ఆయన నామానికి, ఆయన మంత్రానికి ఎటువంటి తేడా లేదు అని చెప్తున్నారనమాట. హరినామ స్మరణ చేయడం ద్వారా మనం ఎటువంటి ఆయన రూపం విషయంలో అంటే భగవంతునికి చేసే ఉపచారంలో ఎటువంటి తప్పు చేసినా కూడా ఆయన నామస్మరణ ద్వారా మనము ఆనంద సాగరంలో మునుగొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. అందరికి అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. అర్థమైంది. ఎవరైనా ఒక్క పాయింట్ 2 పాయింట్స్ ఏవి
అంటే షేర్ చేసుకోగలరా? ఓకే. ఓకే మాతాజీ. ప్రశ్నలేం లేకపోతే ఈరోజు ఏమన్నా మరి అంటే మనం ఏం తెలుసుకున్నామో ఒక పాయింట్ చెప్పగలరేమో అని అడుగుతున్నాను. ఓకే. లేకపోతే మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేద్దాము. భగవంతుని కీర్తించుటకు కులము మతముతో సంబంధం లేదు, ధనిక పేరుతో సంబంధం లేదు. ఆ జిజ్ఞాస అనేది ఉంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి. అది ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు ద్వారా తెలుసుకోవాలి. అంతే మాతాజీ. అంతే మాతాజీ. హరే కృష్ణ. చాలా మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.